హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే పనంతా అయిపోయింది. ఇంకా పూజ చేసుకుందామని స్నానము అవన్నీ చేసేసి పూలు కోసేసుకుంటా ఉన్నాను. పూలైతే మామూలుగా చెప్తూ ఉంటాను కదా, మన ఇంట్లోనే అన్ని పూలు మనకి దేవుడికి సరిపోతాయి. నేను ఈరోజు టిఫిన్ సెక్షన్ కూడా పెట్టుకోలేదు. మా వారు మార్నింగే వెళ్ళిపోయారు, ఆఫీస్ పని ఉందని చెప్పేసి అర్జెంటుగా. ఇంకా నేను ఒకటే కదా, నాకు ఏంటంటే బజారు వెళ్ళే పని ఉంది. ఒకేసారి అన్నం వండేస్తాము, వెళ్ళేటప్పుడు అదే తినేసి వెళ్దాము అని ముందు పూజ అవన్నీ చేసుకుందామని అయితే పూలు కోస్తున్నాను. మార్నింగు ఇప్పుడు టైం 7:30 అయ్యి ఉంటుందండి. ఫుల్ ఎండ. అసలు 3 days నుంచి మాకు ఎండలు వస్తున్నాయి, భయంకరమైన ఎండలు. ఉడకబోసిపోతుంది, గాలి ఆడకపోతే ఊపిరాడినంత ఇదిగా ఉంది. ఎప్పుడెప్పుడు ఫ్యాన్ కిందకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఏసీలోకి వెళ్ళిపోదామా అన్నంత బాధ ఉందన్నమాట. అన్ని దగ్గరలో ఎలాగుందో మీరందరూ ఉండే దగ్గర నాకు తెలియదు, కానీ మాకైతే అంత ఎండలు ఉన్నాయి. ఈ పూలు కోసిన రోజుసేపటికే నాకైతే చెమటలు కారిపోయాయి అన్నమాట. అంతలా ఎండ ఉంది. 8, 7:30, 8 ఆ మధ్యలోనే అనమాట ఇదంతా. ఇంకా ఇది చేసుకొని నేను పూజ అయ్యాక ఇంకా వంట అవన్నీ నేను మీకు వీడియోలో తీయలేదు. కూర ఏం చేయలే. నేను నిన్న బీరకాయ పప్పు చేశాను కదా, వీడియోలో పెట్టానో లేదో తెలియదు, కానీ నిన్న వీడియో చేయలేదు నేను. అది ఉన్నది. ఇంకా అన్నం చేసేసి, ఒకవేళ మా వారు వచ్చినా సరిపోద్ది. బజార్కి వెళ్తే లేట్ అవుతుంది, మాకు చాలా దూరం అండి. మేము ఉండేది రూరల్ ఏరియా, సిటీకి రూరల్ అనమాట మేము ఉండేది. ఆ చివరికి వెళ్ళాలి, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళాలంటే మాది కొంచెం గోల్డ్ తాకట్లో ఉంది, ఇడిపించుకొని తీసుకొని వద్దామని అయితే వెళ్దామని రెడీ అవుతా ఉన్నాను. ఈ మధ్యలోనే మా చిన్న చెల్లెలు కూడా ఆ సైడ్ ఉంటుంది, ఆ టౌన్కి దగ్గరలో మా చిన్న చెల్లెలు ఉంటుంది అనమాట. ఫోన్ చేసింది, నేను కూడా బజార్కి వస్తున్నానక్క, చీరలు అవి తీసుకోవాలి రేపు వరలక్ష్మి వ్రతానికి, వస్తున్నావా నువ్వు అని అంటే, సరే నేను కూడా వస్తాను వెళ్ళేసి అని బయలుదేరాను. చల్లగా ఏడుండు, వస్తాలే, తొందరగా వస్తాను. మా బుడ్డగాడైతే నేను బయలుదేరుతా ఉంటే ఇంట్లో ఎవరూ లేకపోతే మాత్రము అసలు చిన్న పిల్లలన్నా మేలండి, అంత ఇదిగా ఏడుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, మిద్దెక్కద్ది, పిట్టుగోడెక్కుతుంది, అసలు ఎక్కడికి పోనివ్వదు. దాన్ని ఆ గేట్ కాడే ఉంది చూడండి, దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే గొప్ప బాధ వేసిపోతుంది, తప్పదనమాట. అసలు ఒక్కోసారి తట్టుకోలేక నేను మా అమ్మని తీసుకొచ్చి పెడతాను, నువ్వు ఉండమ్మా నేను బజార్కి వెళ్ళి వస్తాను అని. అందువల్ల దీనిని వదిలిపెట్టి ఎక్కడికి పోవట్లేదు. కానీ ఈరోజు వెళ్ళాలి. మా వారు కూడా తొందరగా వచ్చేస్తాలే, నువ్వు వెళ్ళేసిరా, మళ్ళీ ఎండ మధ్యాహ్నము అంటే ఇప్పటికే ఎండ. అసలు బయటకు వెళ్తే ట్రాఫిక్ ఉన్నది, ఫుల్ ట్రాఫిక్. 12 కల్లా వచ్చేస్తానని చెప్పాను. మా చెల్లెళ్ళు కూడా 12 కల్లా, నేను ఆ అమ్మాయికి పిల్లలకి క్యారేజీ అవన్నీ పెట్టుకోవాలి, స్కూల్లో ఇచ్చి రావాలన్నమాట. నేను వచ్చేస్తా లెక్క, నువ్వు ఒకవేళ ముందు వెళ్తే శారీస్ అవి చూస్తూ ఉండు, నేను వస్తాను అనింది. నేను ఇక్కడ దిగి, ఇక్కడ షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి మాకు నెల్లూరులోనే, ఫుల్ బట్టల షాపులు అయితే చెప్పబడలేదు. మాకు ఎక్కువ అలవాటు ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు, నేనైతే ఎక్కువ అసలు మాల్స్కి కూడా నేను వెళ్ళను. వీళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా శారీస్ అవి తెస్తూ ఉంటారు, నీకు ఇవి బాగుంటుంది లెక్క అని చెప్పి ఎప్పుడో ఒకసారి నేను వెళ్తాను. నేను అంత సులభంగా, ఎందుకంటే నేను చెప్తా ఉంటాను కదా, నా కళ్ళు టెంప్టేషన్ ఎక్కువ. బట్టలు చూస్తే ఒకటి తీసుకోవాలని వెళ్తే 4 తీసుకొని వస్తాను, ఎక్కువగా వెళ్ళానంటే ఏందంటలా అలాగా చేస్తాను. వెళ్ళి చూస్తూ ఉండు అని అనిందనమాట మా చెల్లెలు కూడా. నేను ఆ పిల్ల వచ్చే లోపల ఈ శారీస్ అవి చూస్తూ ఉన్నాను, అంత లోపల వచ్చేసింది. ఇక్కడ శారీస్ బాగుంటాయి, వాళ్ళకి ఆఫర్ ఉంటుంది. వాళ్ళు మా చెల్లెలు వాళ్ళు పండగలకి అట్లాగా తీసుకున్నప్పుడు ఇందులో కూపన్లు ఇస్తారండి. ఆ కూపన్లకి ఎలాగా చేస్తారంటే, మనం 4,000కు శారీస్ కొంటే, ఆల్రెడీ ఆఫర్లోనే 4,000కు కొన్నా కూడా 2,000 డిస్కౌంట్ ఉంటుంది అనమాట.
8,000 కొన్నామనుకోండి 4,000 డిస్కౌంట్ ఉంటుంది, 4,000 కడితే పోద్ది. అలాగా ఉంటుందని మంచి మంచి శారీస్ ఉంటాయి, క్లాత్ చాలా బాగుంటుంది. అందుకని వాళ్ళకి ఇక్కడే అలవాటు, ఈ మాల్లోనే ఎక్కువ బట్టలు తీస్తూ ఉంటారు. 99% వాళ్ళు ఇక్కడే తీస్తారనమాట. సరే కూపన్లు కూడా ఉన్నాయి, తీసుకుందాము అనుకుని ఇక్కడికి వచ్చేసాము. మా చెల్లెలు మాకందరికీ తలా ఒక చీర తీసింది, మా అమ్మకి, నాకు, మా పెద్ద చెల్లెలకి, ఆ పిల్లకి అందరికీ తలా ఒక చీర తీసింది. మంచి ఇలాంటి అంచు చీరల్లోనే తీసింది. ఈ కాటన్ చీరలు భలే ఉన్నాయండి. ఇవి మీనా కాటన్ అంట, ఒక చిన్న డబ్బాల్లో వస్తాయి. భలే ఉన్నాయి ఈ చీరలు. నేను చెప్పాను కదా, ఇంకా నాకు చీరలు చూసిందంటే మాత్రము అలాగ టెంప్ట్ అయిపోతాను. నేను తీసుకున్నాను శారీస్, నేను ఏమేమి తీసుకున్నానో అవి కూడా అన్నీ నేను మీకు వీడియోలో చూపెడతాను. ఆ అమ్మాయి మొత్తం 8,000 రూపాయలు కూపన్లు ఉన్నాయి. 8,000 రూపాయలకి మేము కొన్నాము, 4,000 కట్టేస్తే సరిపోద్ది. అప్పుడు మా చెల్లెలు ఒక 2,000 కట్టింది, నేను ఒక 2,000 కట్టేసి తెచ్చుకున్నాము బట్టలు. అయితే నేనే ఎక్కువ తీసుకున్నాను, ఈ పిల్లేమో మాకు అందరికీ తీసింది. నాకు ఇంకా కట్టుకునేదానిక కాటన్ చీరలు అవి నేను కూడా ఒక 4 చీరలు తీసుకొని సంచి నిండా వేసుకొని వచ్చాను. ఆ సంచి నిండా తీసుకొని వచ్చాను. ఆ సంచి మోసుకోలేక పోతా ఉంటే మా చెల్లెలు వెనక నవ్వుతూ ఉందన్నమాట. బట్టలు కదా, ఎంత దూరమైనా మోస్తావులే నువ్వు, అలా కొనేస్తావు అనుకొని బయలుదేరాము. ఇక్కడి నుంచి గోల్డ్ షాప్కి వెళ్ళాలి. మా చెల్లెలు ఏదో కొంచెం గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలనుకునింది. కొంచెం దూరం అనమాట, ఆటో తీసుకొని వెళ్దాము అని అంటే నేను అచ్చని నడుచుకొని వెళ్దాంలే, ఏడు నుంచి ఎందుకులే అమ్మా అని అనేసి అది నవ్వుకుంటా ఉన్నాము. అక్కడికి వెళ్ళాక మా చెల్లెలు అయితే ఈ గోల్డ్ కాయిన్స్ కొనుక్కొనిందండి. ఇవైతే ఒక 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రాము ఒక కాయిన్, ఒకటి వచ్చేసి 1/2 గ్రాము. అసలు నాకు తెలీదు 1/2 గ్రాములో కూడా గోల్డ్ కాయిన్ ఉంటుందని. మా చెల్లెలు మాత్రము అసలు భలే సేవ్ చేసుకుంటుంది, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అప్పుడప్పుడు 1 గ్రామ్ కానీ 1/2 గ్రాము కానీ గోల్డ్ మాత్రం కొని పక్కన పెట్టుకుంటుంది. ఇంకా ఆ ఏరియాలో వచ్చేటప్పుడు అక్కడ ఇవి ఉంటాయండి, ఈ శనక్కాయలు, పచ్చి శనక్కాయలు కదా, నాకు భలే ఇష్టం ఈ శనక్కాయలు అంటే. ఆ ఏరియాలోనే దొరుకుతాయి. ఇంక మధ్యలో ఆటో ఎక్కామంటే మధ్యలో ఆపుకోం కదా, అక్కడ ఉంటాయి స్వీట్ కార్న్ కానీ, ఆడ బాగుంటాయి ఫ్రెష్గా. ఆ వీధిలో, అది కాపు వీధి అంటాము మాకు నెల్లూరులోనే, ఆ సైడు బాగా దొరుకుతాయి ఇట్లాంటివన్నీ. ఉసిరికాయలు కానీ, నేరేడు పండ్లు కానీ, అట్లాంటివన్నీ మనకి పల్లెల్లో దొరికేవి అలాంటివన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ శనక్కాయలు తీసుకున్నాను. 50 రూపాయలు అంటే ఆడన్ని గద్ద శనక్కాయలు లేవు, వేరుశనక్కాయలు పచ్చివి ఉడకబెట్టుకొని తిందామని చెప్పి అవి 50 రూపాయలు. ఈ కంకులు 50 రూపాయలు. 50 రూపాయలకి 2 పెద్ద కంకులు, ఒక చిన్న కంకి వచ్చిందనమాట. 20 రూపాయలు పడుతుందమ్మా కంకు ఒక్కోటి అని చెప్పారు. సరే నేనైతే అసలు వీళ్ళ దగ్గర బేరాలే ఆడనండి, వాళ్ళు చెప్పింది తీసుకొని వచ్చేస్తాను. మనం బట్టలే అంతంత రేటు పెట్టి కొనుక్కొని వస్తాము, వీళ్ళ కాడ పాపం 5 రూపాయలు 4 రూపాయలు బేరం ఆడి ఎందుకులే తీసుకోవడం అని నేను మాత్రం వాళ్ళ దగ్గర అయితే అసలు బేరాలే ఆడను. బయట బండ్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర, కూరగాయలు వాళ్ళ దగ్గర, అసలు నేను బట్టల వాళ్ళ దగ్గరే నాకు చేత కాదండి బేరాలు ఆడను. వాళ్ళు ఎంత చెప్తే అంత, ఏదో మొహమాటానికి ఏదో 1 రూపాయి అంటాను కానీ అసలు బేరాలు అయితే నాకు ఆడడం చేతే కాదు. అందుకని వాళ్ళని చెప్తే అంత ఇచ్చేస్తా. ఇవి ఫైనల్గా నేను తెచ్చిన చీరలు అయితే ఇవన్నమాట. ఇందాక చూపెట్టిన చీర బాగుంది కదా, ఎర్రగడ్డ కలరు, బ్లూ అంచు. నాకు ఆ కాంబినేషన్లో లేదు. ఇది ఇంకొకటి నా చీరలు నేను తెచ్చుకున్నాను అనమాట, పెద్ద అంచువి. మా చెల్లెలు తీసిచ్చింది చీర. ఈ పెద్ద అంచు ముగ్గురికి 3 చీరలు తీసుకున్నాము, అందరికీ ఒకేలాగా ఉండేటట్టు. ఇవి చూడండి, ఈ కాటన్ చీరలు. ఇదే చెప్పాను కదా మీనా కాటన్ అంట. ఇలాగ డబ్బాల్లో వచ్చాయండి, భలే సరదా అనిపించింది నాకు. అవి ఎంత మెత్తగా ఉన్నాయి, అసలు ఎంత క్లాస్గా ఉన్నాయి క్లాత్. అసలు కాటను, నేను మల్మల్ కాటన్ చూశాను కానీ మల్మల్ కాటన్ కంటే కూడా చాలా తేలిగ్గా సూపర్గా ఉన్నాయి ఈ క్లాత్లు. అయితే నాకు భలే నచ్చాయి. ఇది మా అమ్మకు తీసింది మా చెల్లెలు, ఇంకా నేనైతే ఒక 2 తీసుకున్నాను. ఈ చీర, ఇప్పుడు తీసే చీర ఒకటి, ఒక ఎల్లో చీర ఒకటి నేను తీసుకున్నాను. అవైతే మీకు ఎలా కనిపించాయి అనేది ఒక కామెంట్ చేయండి. నేను కట్టుకున్నప్పుడు వీడియోలు చేస్తాను కదా, అప్పుడు కూడా చెప్తాను ఇది పలానా రోజు కేఎల్ఎంలో కొన్నాను ఆ చీర అని కూడా మీకు నేను
వీడియో ఫోటోలు కానీ అవి కానీ పోస్ట్ చేస్తాను. చాలా బాగా అనిపించింది. ఈ చీర అయితే మరీ మెత్తగా ఉంది, అసలు అలాగా జారిపోతుంది. కాటన్లో క్లాత్ ఇలాగ ఉంటుందా అనిపించింది అనమాట. అంటే వీటికి గంజి కూడా పెట్టబడలేదు, మనం మామూలుగా పిండేసుకుంటే సరిపోద్ది. అది ముందు మెయిన్. కొన్ని చీరలకైతే గంజి పెట్టి మెయింటైన్ చేయలేక చచ్చిపోతాను కాటన్ చీరలు. నేనైతే ఎక్కువ కాటన్ చీరలు కడతాను. అసలు నాకు కాటన్ చీరలు కొంచెం క్లాస్గా కొంచెం బాగా కనిపిస్తే మామూలుగానే ఏవంటే అవి కొనేస్తుంటా. అందులో ఇవి కొంచెం క్లాస్గా ఉన్నాయి, దానికి తోడు అమౌంట్ మనకి రీజనబుల్ రేట్లో వచ్చాయి. అందుకని నేను వదల్లా. నేను ఇంకా 4000 కూడా నేను కొనుక్కుంటాలేరామా అని మా చెల్లెలకి చెప్పాను. సరే తీసుకో అక్క అని చెప్పేసి ఆ 4000 కొని 2000 రూపాయలు కట్టామన్నమాట. అంటే కూపన్లు ఉన్నాయి కదా వాళ్ళకి, 2000 కడితే మనకు 4000 రూపాయల శారీస్ తీసుకోవచ్చు. చాలా మంచి శారీస్ భలే ఉన్నాయి. ఇది వైట్ శారీ, ఇది కూడా మా అమ్మకే తీసింది మా చెల్లెలు. ఇది చూడండి 600 700 పడి ఉన్నది. కూపన్ల మీద ఇంకా తగ్గుద్ది అనమాట కూపన్లు ఉండే వాళ్ళకి. అది చాలా ఇవి కాస్ట్ అవంతా నేను మామూలుగా మనం ఏమంటామంటే కొనుక్కోవచ్చు. ఏం హై క్లాస్లో రేట్లు అయితే ఏం లేవు, అన్ని 1000 లోపలే ఉన్నాయి. ప్రతి ఒక్క చీర కూడా ఫ్యాన్సీ చీర, ఈ చీరలు కూడా అన్ని 1000 లోపలే ఉన్నాయి. 1000 1100 అలాగే ఉన్నాయి. కాటన్ చీరలు అయితే 1000 లోపలే ఉన్నాయి. చాలా బాగున్నాయి, భలే నచ్చాయండి. మీకు ఎలా కనిపించాయో అనేది కూడా ఒక కామెంట్ చేయండి. అదే ఏందో అంటాం కదా, మా చెల్లెల కోసం అని పోయేసి నేను బిల్ చేసుకొని వచ్చానన్నమాట. అదే అంటుంటారు మా చెల్లెలు, వాళ్ళు నీలాంటి వాళ్ళు కానీ షాపులకు వస్తే వాళ్ళకి అలా ఉంటుంది బిజినెస్ అని. ఇవి నిన్న వీడియోలో చూపెట్టాను కదా నేను ఇక్కడ తీసుకున్నానని. అసలు ఇవి తీసుకోకుండా ఉండాల్సింది. ఇక్కడ నేను తీసుకున్న 2 చీరల రేట్లకి అక్కడ నాకు 4 చీరలు వచ్చాయి. పోలేక అంత దూరము నేను ఇక్కడ తీసుకున్నాను. అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.